ఓడి అమ్మ కష్టం అంటే ఇదిరా అనిపించింది. కష్టపడిన సమయంలో ఎలా తింటున్నాను నాకే తెలియదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు ఏంటంటే మా మాయ ఫోన్ చేసి బండి తాళం పోయిందిరా అన్నాడు. ఈ బండిని ఎలాగైనా సరే తాళం చేయించిన దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. వద్దురా బాబు, నేను అలా మాయకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అన్నాడు. ఇంకెలాగైతే నేను సెంటిమెంట్ తో కొట్టాడు. ఇంకేదోలా చచ్చినట్టు వెళ్ళాం. అలాగనే మన బామ్మది కూడా కాలు కూడా బాగాలేదు. లాస్ట్ కి ఏదోలా తోసేసాడు మన బియ్యం. అందులో ఏదో లాగా ఎట్టుకుపోదాం అన్నాడు మన బియ్యం. నీకోసమే పెట్టాను ఎట్టుకెళ్ళిపోరా అన్నాడు ఓనరు. ఇంకేదోలాగా తాళం అయితే చేసాడు. ఎందుకురా దాన్ని అలా సింపేస్తే పెట్రోల్ లేని దాన్ని నన్ను తోస్తాను రారా బాబు అని అన్నాడు బియ్యం అయితే. ఏదోలా బండి స్టార్ట్ చేస్తాను రా అన్న. పంతం పట్టు పోయావరా అన్నాడు బియ్యం అయితే. బిర్యానీ తీసుకో మంచి ప్లేస్ కి వెళ్ళిపోయాం. నీ అమ్మ ఇంకా చూసుకో తగ్గేదిలే అన్నాడు మన బియ్యం అయితే. తెలిసిందే కదా మనం తగ్గినాడు తగ్గడు. పాపం ఎవరు కుర్రోడ్రు బాబు. ఎండలో తిరిగి బాగా కెమిలిపోయాడు. ఇంక వెళ్ళిన దారిలో అయితే ఏటీఎం కి వెళ్ళాం. ఫోన్ పేలో డబ్బులు ఫోన్ మొయిలో పోతుంది అన్నాడు మన బియ్యం. ఫైనల్ గా అయితే ఇంటికి దొబ్బిస్తాం. వీడియో నచ్చితే ఫాలో కొట్టుకో, నచ్చకపోతే కామెంట్ చేసే. ఏం పర్లేదు నేను చూసుకుంటా. టక ఉంటా మరి.